ఫ్రెండ్స్ ఇది Samsung Galaxy A17 5G. Samsung A సిరీస్ తెలిసిందే, చాలా పాపులర్ సిరీస్, Samsung బెస్ట్ సెల్లింగ్ సిరీస్. నెక్స్ట్ ఇయర్ ఒకసారి చూడండి బెస్ట్ సెల్లింగ్ ఫోన్స్ లిస్ట్ వస్తుంది కదా, దానిలో ఈ ఫోన్ ఖచ్చితంగా అయితే ఉంటుంది A17 5G. చాలా కాలం తర్వాత Samsung వాళ్ళ బడ్జెట్ ఫోన్స్ లో చార్జర్ తీసుకొని వస్తుంది బాక్స్ లో. సో ఇంతకుముందు మనకి చార్జర్స్ తీసేసింది, చార్జర్ మనం సపరేట్ కొనుక్కోవాలి. సో దీనిలో మీకు బాక్స్ లోనే చార్జర్ వస్తుంది. బాక్స్ కూడా చూడండి సైజ్ మీకు పెద్దగా ఉంటుంది. బాక్స్ లోపల మీకు ఓపెన్ చేస్తే ఫస్ట్ మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది. మొబైల్ ఫోన్ తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది అండ్ చార్జర్. బాక్స్ లో చూడొచ్చు మీకు 25 వాట్ చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫోన్ మీకు 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. చార్జర్ తో పాటు ఛార్జింగ్ కేబుల్ కూడా ఉంది. వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే ఈ చార్జర్ మీకు అన్ని యూనిట్స్ కి అయితే రావట్లా, కొన్ని లిమిటెడ్ యూనిట్స్ కి మాత్రమే తీసుకొని వస్తున్నారు. ఇవి మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే, కేస్ అయితే లేదు, స్క్రీన్ గార్డ్ లేదు. నెక్స్ట్ ఇంకా ఫోన్ గురించి మిగతా డీటెయిల్స్ తెలుసుకునే ముందు కంప్లీట్ గా ఫోన్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లే. ఇది Exynos 1330 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బేస్ మోడల్ 6GB RAM 128GB తో వస్తుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. లాస్ట్ టైం A16 తో కంపేర్ చేస్తే A17 లో మేజర్ చేంజెస్ వచ్చేసరికి కొద్దిగా డిస్ప్లే బ్రైట్నెస్ ని పెంచారు అండ్ ప్రాసెసర్ చేంజ్ అయిపోయింది. కెమెరాలో OS కూడా యాడ్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఫోన్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ వీటి గురించి మాట్లాడితే ఫోన్ మీకు స్లిమ్ ఉంటుంది. థిక్నెస్ వస్తే 7.5mm థిన్ ఉంటుంది. వెయిట్ 192 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. IP54 రేటింగ్ తో వస్తుంది, స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే సైడ్ ప్లాస్టిక్, బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఫైబర్ గ్లాస్, ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఫోన్ 3 కలర్ లో వస్తుంది, బ్లూ, గ్రే, బ్లాక్. ఇది వచ్చేసరికి బ్లూ కలర్. ఈ ఫోన్ లో మీకు ఏ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఏ ఫీచర్స్ అంటే సర్కిల్ టు సెర్చ్ లో 3 ఆప్షన్స్ ఉంటాయి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే లాంగ్ ప్రెస్ తెలుసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఆప్షన్, ఏదైనా మ్యూజిక్ వింటున్నారు దాని గురించి తెలుసుకోవాలన్నా మ్యూజిక్ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది సర్కిల్ టు సెర్చ్ లో, ఇది యూజ్ చేయొచ్చు. అండ్ ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది మ్యూజిక్ ఆప్షన్ పక్కనే. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, ఏదన్నా మీరు తెలియని ఊరు వెళ్ళారు, ఏదైనా బోర్డు కనిపించింది, దాని లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంది, దాన్ని ట్రాన్స్లేట్ చేయాలని జస్ట్ కెమెరా ఓపెన్ చేసి లాంగ్ ప్రెస్ చేసి సర్కిల్ టు సెర్చ్ ఓపెన్ చేసి ట్రాన్స్లేట్ ఎనేబుల్ చేస్తే చాలు, మీరు ట్రాన్స్లేట్ అయిపోతుంటుంది. ఇంకా చాలా పనులు చేయొచ్చు మీరు సర్కిల్ టు సెర్చ్లో. అందరూ ఓన్లీ స్క్రీన్ మీద ఉన్నదాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఏదన్నా మీరు రాశారు, ప్రాబ్లం ఉంది, దాని గురించి మీకు తెలియట్లేదు సొల్యూషన్, జస్ట్ మీరు కెమెరా ఓపెన్ చేసి సర్కిల్ టు సెర్చ్ ఓపెన్ చేసి సర్కిల్ చేస్తే ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ మీరు కనుక్కోవచ్చు, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే. అండ్ ఇంకా ఏదైనా విజిటింగ్ కార్డు ఉంది, దానిలో ఏదైనా నెంబర్ ఉంది, దానిలో మీరు డైరెక్ట్ కాల్ చేయాలనుకుంటే నేను కూడా జస్ట్ కెమెరా ఓపెన్ చేసి సర్కిల్ టు సెర్చ్ యూజ్ చేసి మీరు డైరెక్ట్ ఫోన్ కాల్ చేయొచ్చు. వెబ్సైట్ ఉంటే వెబ్సైట్కి డైరెక్ట్ వెళ్ళొచ్చు. అక్కడ ఏమైనా అడ్రస్ ఉంటే డైరెక్ట్ నావిగేషన్ కూడా వెళ్ళొచ్చు, మ్యాప్ కూడా తీసుకెళ్తుంది. ఇట్లా మీరు చాలా రకాలుగా సర్కిల్ టు సెర్చ్ అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ సర్కిల్ టు సెర్చ్ తో పాటు జెమినై కూడా ఉంటుంది. జెమినై లైవ్ ఫీచర్స్ కూడా దీనిలో అయితే ఉంటాయి. జస్ట్ మీకు ఏదైతే పవర్ బటన్ ఉందో దీన్ని లాంగ్ ప్రెస్ పట్టుకుంటే జెమినై వస్తుంది, యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ మీరు లైవ్లోకి వెళ్ళి మీరు దాంతో లైవ్గా కన్వర్జేషన్ చేయొచ్చు, ఏదన్నా మీరు తెలుసుకోవచ్చు. అండ్ స్టడీ రిలేటెడ్ కూడా మీరు ఏదన్నా అడగాలనుకున్నా కానీ జెమినై నుంచి మీరు చాలా పనులు చేయొచ్చు. అంతేకాదు ఇంకొక కూల్ ఫీచర్ ఏంటంటే దీనిలో క్రాస్ యాప్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. క్రాస్ యాప్ ఇంటిగ్రేషన్ అంటే వీళ్ళ యాప్స్ ఉంటాయి కదా, డిఫాల్ట్ యాప్స్ లైక్ క్యాలెండర్ కానివ్వండి, నోట్స్ కానివ్వండి, ఇట్లాంటి వాటి కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కమాండ్ నేను ఇస్తాను చూడండి, ఎంత నీట్గా అది కమాండ్ ఫాలో అవుతుందో. జెమినై ఓపెన్ చేశాను, సెర్చ్ OG మూవీ రిలీజ్ డేట్ అండ్ యాడ్ ఇట్ టు మై క్యాలెండర్. ఇది OG రిలీజ్ డేట్ నాకు తెలియదు, ఇక్కడ చూడొచ్చు ఇది September 25th, క్యాలెండర్లో కూడా యాడ్ చేసేసింది. సో ఇట్లా మీరు క్రాస్ యాప్ ఇప్పుడు క్యాలెండర్ని యాక్సెస్ చేయగలిగింది. అట్లా క్రాస్ యాప్ అనమాట. జెమినై నుంచి డైరెక్ట్ మీరు ఏదైనా కమాండ్స్ ఇచ్చి మీరు ఫ్రెండ్స్కి మెసేజ్ పంపించాలన్నా కానీ డైరెక్ట్ మీరు మెసేజ్ కూడా పంపించవచ్చు. ఇట్లా ఒకటే కమాండ్ 2 యాప్స్కి మీరు యూజ్ చేయొచ్చు. దీన్నే క్రాస్ యాప్ ఇంటిగ్రేషన్ అంటారు. సాఫ్ట్వేర్ కూడా దీనిలో మేజర్ ప్లస్ పాయింట్ One UI 7తో వస్తుంది. ఫోన్ మీకు చాలా స్మూత్ ఉంటుంది, చూడొచ్చు. యూజ్ చేస్తున్నప్పుడు మీకు ఎక్కడ ల్యాగ్స్ ఇట్లాంటివి అయితే ఏముండవు. సో ఇంతకుముందు లాగ్ కాదు, One UI కంప్లీట్గా చేంజ్ అయిపోయింది ఇప్పుడు. ఇంకో ప్లస్ పాయింట్, అప్డేట్స్ కూడా చాలా బాగా వస్తాయి. మీకు 6 years అప్డేట్స్ వస్తాయి. Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 6 year Android అప్డేట్స్ వస్తాయి, 6 year సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ఇది ఒక ప్లస్ పాయింట్ సామ్సంగ్ ఫోన్స్కి, ఎక్కువ కాలం అప్డేట్స్ అయితే ఇస్తారు వీళ్ళు. అండ్ అంతేకాకుండా దీనిలో మీకు NFC ఉంటుంది. ఏ సిరీస్ ఫోన్ కాబట్టి NFC ట్యాప్ అండ్ పే ఉంటుంది. సో మీరు కార్డ్స్ దీనిలో యాడ్ చేసేసుకోవచ్చు. నాక్ సెక్యూరిటీ కూడా ఉంటుంది కాబట్టి హార్డ్వేర్ లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ మీ డెబిట్ కార్డ్స్ యాడ్ చేసి మీ డెబిట్ కార్డ్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ట్యాప్ అండ్ పే యూజ్ చేసి మీరు పేమెంట్ చేయొచ్చు ఫోన్లో. One UI 7 సంబంధించి సపరేట్ వీడియో కూడా చేస్తా, మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ చెక్ చేయొచ్చు. కొత్త ఫీచర్స్ కూడా యాడ్ చేస్తారు, లైక్ నౌ బార్ ఉంటుంది. నౌ బార్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు డ్యూయల్ మెసెంజర్గా యూజ్ చేయొచ్చు, 2 వాట్సాప్ 2 ఫేస్బుక్లు మీరు యూజ్ చేయొచ్చు. సామ్సంగ్ డైలర్తో వస్తుంది. సో అవతల వరకు మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపించదు. అండ్ సామ్సంగ్ డైలర్లో మీకు వాయిస్ ఫోకస్ కూడా ఉంటుంది. సో మీరు అవతల వాళ్ళకి ఫోన్ చేస్తే మాట్లాడుతుంటారు కదా, మీ వాయిస్ క్లియర్గా వినిపిస్తుంటుంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ని క్యాన్సిల్ చేస్తూ ఉంటుంది. ఈ ఫీచర్ మీరు ఎనేబుల్ చేసుకుంటే ఇట్లాంటి ఫీచర్స్ అన్ని మీకు దీనిలో ఉంటాయి. అంతేకాదు ఈ ఫోన్లో మీకు ఆన్ డివైస్ వాయిస్ మెయిల్ ఉంటుంది. ఆపరేటర్తో సంబంధం లేకుండా, జియో ఈ ఎయిర్టెల్ వీళ్ళతో సంబంధం లేకుండా ఎవరైనా మీకు ఫోన్ చేశారు, మీ ఫ్రెండ్ ఎవరైనా ఫోన్ చేశారు,
ఇక్కడ మీరు టైం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ 20 సెకండ్స్ నేను పెట్టాను. మీరు 10 సెకండ్సా, 20 సెకండ్సా ఆ టైం వరకు మీ ఫోన్ ఎత్తలేదనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు మాట్లాడొచ్చు. వాళ్ళు ఏదైతే మాట్లాడతారో అది రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయ్యి మీ ఫోన్ లోపలే సేవ్ అవుతుంది, ఆన్ డివైస్లో సేవ్ అవుతుంది. అందుకే దీనికి ఆన్ డివైస్ వాయిస్ మెయిల్ అని పేరు అయితే పెట్టారు. సో దీనికి ఆపరేటర్కి సంబంధం ఉండదు, సెక్యూర్గా ఉంటుంది. వాళ్ళు మాట్లాడింది మీరు ఎక్కడికి బయటకి వెళ్దాం. నెక్స్ట్ డిస్ప్లే కూడా ప్లస్ పాయింట్, 6.7 ఇంచ్ స్క్రీన్ ఇది. సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లే 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. దీనిలో మీ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడవచ్చు. L1 సపోర్ట్ అయితే ఉంది దీనిలో. మీకు యూట్యూబ్ వీడియోస్ కూడా 1080p ప్లే అవుతున్నాయి. ఆడియో విషయానికి వస్తే బాటమ్ సింగిల్ స్పీకర్ ఉంటుంది, బాటమ్ ఫైరింగ్ స్పీకర్ తో వస్తుంది. అండ్ దీనిలో మీకు డాల్బీ అట్మాస్ ఉంటుంది. స్పీకర్ నుంచి డాల్బీ అట్మాస్ అయితే ఉండదు. మీరు హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేస్తారు, హెడ్ ఫోన్స్, బ్లూటూత్ హెడ్సెట్స్ ఇట్లాంటి వాటి నుంచి మీకు డాల్బీ అట్మాస్ అయితే వస్తుంది సౌండ్. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే Exynos 1330 ప్రాసెసర్ ఇది. సో ఇది మీకు జనరల్ యూస్ కి బాగుంటుంది. మీరు గేమ్స్ ఇట్లాంటిది ఎక్స్పెక్ట్ చేయకండి. జనరల్ చిన్న గేమ్స్ ఆడుకోవచ్చు, అంతే. ఫ్రీ ఫైర్ ఇట్లాంటి గేమ్స్, BGMI అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ పెద్ద టైటిల్స్ కష్టం. దీనిలో మీకు 30 FPS వరకు ఈ టైటిల్స్ హ్యాండిల్ చేయగలదు. ఈ ప్రాసెసర్ మీకు 5G సపోర్ట్ తో వస్తుంది. సో 5G సిమ్స్ దీనిలో మీరు యూజ్ చేయొచ్చు. దీనిలో మీరు స్టోరేజ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇది హైబ్రిడ్ స్లాట్ అయితే వస్తుంది. సెకండ్ స్లాట్ లో మీరు మైక్రోఎస్డి కార్డ్ పెట్టుకోవచ్చు. మైక్రోఎస్డి కార్డ్ పెట్టి 2 TB వరకు మీరు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే 25 వాట్ ఛార్జర్ బాక్స్ లో వచ్చేది. సో దీని యూస్ చేసి మీరు 50% జస్ట్ 30 minutes లో ఛార్జ్ చేయొచ్చు. గంటలో మీరు ఫోన్ ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. అండ్ ఫోన్ డిశ్చార్జ్ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, ఫుల్ HD డిస్ప్లే కాబట్టి, అండ్ AMOLED స్క్రీన్, సామ్సంగ్ డిస్ప్లే. మీరు నార్మల్ యూజర్ అయితే ఫుల్ డే అయితే బ్యాటరీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హెవీ యూజర్ అయితే ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టాలి. సెన్సార్స్ కూడా అన్ని ఉన్నాయి, ఏం స్కిప్ చేయలేదు. జైరో, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది, యాక్సిలరోమీటర్ సెన్సార్ అన్ని ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఇది కూడా మీకు బాగానే పనిచేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా. ఈసారి మనకు OS కూడా యాడ్ చేశారు. లాస్ట్ జనరేషన్ మనకు OS అయితే లేదు. సో మీరు కొద్దిగా షేకీ హ్యాండ్స్ ఉన్న బెటర్ ఫోటోస్ తీసుకోవచ్చు. కొన్ని శాంపుల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చెక్ చేయొచ్చు. ఇది మీకు Exynos ప్రాసెసర్ తో వస్తుంది కాబట్టి ఇమేజ్ ప్రాసెసింగ్ బెటర్ ఉంటుంది. లాస్ట్ టైం MediaTek ప్రాసెసర్ యూస్ చేశారు వీళ్ళు. దాంతో కంపేర్ చేస్తే మీకు కొద్దిగా బెటర్ ఫోటోస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ A17 అయితే మీరు చూడొచ్చు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. దీనిలో మీకు 2x జూమ్, పోర్ట్రేట్ ఇట్లాంటివి తీయలేరు. నార్మల్ 1x లో మీరు పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు. కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 13 మెగాపిక్సెల్ కెమెరా. సేమ్ కెమెరా మీరు చూస్తూనే ఉన్నారు, లాస్ట్ టైం కూడా ఇదే 13 మెగాపిక్సెల్ కెమెరా. సో మీకు లైటింగ్ ఎక్కువ ఉంటే బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. కొన్ని శాంపిల్స్ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. మరీ లో లైట్కి వెళ్తే కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది ఫొటోస్లో. అండ్ వీడియో విషయానికి వస్తే మాత్రం మాక్సిమం 1080p వరకే ఉంది. 1080pలో మీరు బ్యాక్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ యూస్ చేసి వీడియో రికార్డ్ చేయొచ్చు. మెయిన్ కెమెరాలో మీకు OS ఉంది కాబట్టి మీకు స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. ఒకసారి కొన్ని శాంపిల్స్ చూడండి. ఫ్రెండ్స్ చూడండి, A17 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నా. మాక్సిమం 1080pలో వీడియో రికార్డ్ చేయొచ్చు. వీడియో కాల్ చూసి మీకు ఎలా అనిపిస్తుందో, మాక్సిమం ఎంత వైడ్ అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ పెట్టుకుందో చెక్ చేయొచ్చు. ఫైనల్ ఈ ఫోన్ ప్రైస్ విషయానికి వస్తే 6GB RAM 128GB మోడల్ 17,999 అయితే వస్తుంది విత్ ఆఫర్స్, అన్ని బ్యాంక్ ఆఫర్ ఇవన్నీ కలుపుకొని. ఈ ఫోన్ నాకు తెలిసి వీళ్ళకి నెక్స్ట్ ఇయర్ చెప్పాక బెస్ట్ సెల్లింగ్ ఫోన్స్ లో మీరు ఫోన్ అయితే చూడొచ్చు. బయట మార్కెట్లో విపరీతంగా అయితే వీటిని కొంటా ఉంటారు. మీరు ఎవరైనా ఏ సిరీస్ ఫోన్స్ యూస్ చేస్తున్నారా? ఎందుకు మీరు ఏ సిరీస్ ఫోన్ చూస్ చేసుకుంటారు? కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. మీకు ఎలా అనిపించింది సామ్సంగ్ గెలాక్సీ A17? దీని గురించి కూడా మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కదా, అప్పటికి సెలవు, బాయ్.